నాగేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, అసలు సాయికృష్ణ విషయంలో ఏం జరిగింది క్లియర్గా చెప్పండి. ఎప్పుడు పోలీసులు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఆ తర్వాత అతన్ని తీసుకెళ్లిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొట్టమొదటిసారి ఎప్పుడు ఏమని అడిగారు? మా బాబుని తీసుకెళ్లే ముందు ఆ తల్లిగారి దగ్గర ఉన్న ఫోన్ తీసుకెళ్లారండి. ఫోన్ తీసుకెళ్లి ఆ ఫోన్ ట్యాప్ చేసి మార్కాపురంలో ఉన్నటువంటి వాడిని అక్కడి నుంచి తీసుకురావడం జరిగిందండి. తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోను రెండో రోజున మూడో రోజున పిలిచి మా చెల్లి గారికి ఇచ్చేయడం జరిగిందండి. మా చెల్లి గారు అనుమానం వచ్చి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్లు ఏమీ వెళ్తలేదు, మీ అబ్బాయిని అరెస్ట్ చేశారని ఎవరో లాకప్లో ఉన్నటువంటి మా కృష్ణలంకలో ఉన్న కుర్రోళ్ళు చెప్తే ఇక్కడికి వెళ్ళటం జరిగిందండి. ఇక్కడ మా వాడిని చూపిలేదండి. తర్వాత మార్కాపురం వెళ్ళిందండి. పిల్లోడికి తినడానికి కూడా తిండి లేదు, ఆ డబ్బులు కూడా ఇచ్చేద్దామని మార్కాపురం ఈడు అద్దెకుండే సాట జొమాటోలో చేసే సాట అడిగితే ఆ ఇంటి వద్ద 3 రోజులు అయిందమ్మా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, నీకు తెలీదా కృష్ణలంక వాళ్ళు వచ్చారు, ఇలా పలానా వ్యాన్ వేసుకొచ్చారు, పలానా వాళ్ళు మనుషులు ఇలా ఉన్నారని చెప్పి అక్కడ వారు వాస్తవం చెప్పారండి. చెప్పిన తర్వాత వెనక్కి వచ్చేసి అయ్యా నా ఫోన్ ఇవ్వలేదు, నా ఫోన్ ద్వారా ట్యాప్ చేసి మా పిల్లోడిని అరెస్ట్ చేశారు, ఎంత ఇదేముందయ్యా చిన్న పిల్లోడు 24 ఏళ్ళు, అంత అవసరమా, వాయిదాకి రాలేదు, వాయిదాకి వస్తేనేమో మీరు పట్టుకుని కొడుతున్నారని చెప్పి భయపడి ఎక్కడికో పారిపోయి బతుకుతుంటే ఆడి వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా, వారెంట్ పెండింగ్ ఒకటే కదా, ఫ్రెష్ కేసులు ఏమన్నా ఉన్నాయా, ఆల్రెడీ బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చాడు కదయ్యా, ఎందుకయ్యా వాడిని చంపుతారని చెప్పని అడిగితే లంజా నీ కొడుకు దండేసుకో, ఫోటో రెడీ చేసుకో, నీ కొడుకును చంపేస్తున్నాను అన్నాడు. అన్న తర్వాత ఇదే భాష ఉపయోగించారా సిఐ నాగరాజు? ఏమండే, సిఐ గారికి మాకు కుల గొడవలు లేవు, సిఐ గారికి మాకు స్థలం గొడవలు లేవు, సిఐ గారికి మాకు ఏ పార్టీ గొడవలు లేవు. ఆ సిఐ గారి మీద మేము ఎందుకు నిందలేస్తామండి? ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాల్లో మాట్లాడిన దానికి నేనేం మాట్లాడాను? పోలీసు వ్యవస్థ ఉండాలి, వాళ్ళు లేనిదే మనకు లైఫ్ లేదండి, కరోనాలో కూడా బతికిచ్చారండి, వాళ్ళు లేనిదే మనకు బతుకు లేదని వాళ్ళకి సపోర్ట్ చేసి నేను మాట్లాడితే ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నిన్న అంబటి రాంబాబు గారు నన్ను ఏమన్నారో చూడండి. పవన్ కళ్యాణ్ ఏమన్నా, పోలీసునన్నా నా మీద అనేక సార్లు ఏ విధంగా మాట్లాడాడు అనేది మాట్లాడాడు. మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలు లేవండి. ఇప్పుడు కూడా మా గౌరవనీయులైన నాగరాజు గారు అంటే మాకు గౌరవమే. మాకు మా పిల్లోడు బాడీ కావాలండి. మా ఓణ్ణి చంపిన మాట వాస్తవం, మా ఓణ్ణి కొట్టిన మాట వాస్తవం. కింద మంగళ సుబ్బారావు అనేటటువంటి ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఆర్ఎంపీతో గోల్డ్ పీకిచ్చిన మాట వాస్తవం. అనేక విషయాల్లో ఇంకా నేను కొన్ని చెప్పకూడదు, ఈ కేసుకు సంబంధించిన సీక్రెట్స్ ఉన్నాయి, ఇవి నేను మీ మీడియాలో పెట్టలేను. పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని మాట్లాడి నేను వైఎస్ఆర్ పార్టీని కూడా కొన్నిసార్లు విమర్శించక తప్పలేదు. మా రాంబాబు గారు నా బంధువైనా కానీ విమర్శించక తప్పలేదు. ఇదే కూటమికి సపోర్ట్ చేశాను. ఇదే కూటమి అయ్యా, ఇదే కూటమి ఇప్పుడు ఏం చేస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నానండి. ఎవరు మీ మాటల్లో నాకు అర్థం అవుతుంది ఏంటంటే సాయి కృష్ణ ఇక లేడు అనేది మీ మాటల్లో నాకు అర్థం అవుతోంది. అదే 100% అండి. మేము హ్యూమన్ రైట్స్ వాళ్ళ లాయర్లు బార్ కౌన్సిల్ ద్వారా 9 మందిని అమ్మడి పెట్టుకుని మార్కాపురం వెళ్తే అయ్యా అరెస్ట్ చేసిన మాట వాస్తవమే, ఇదిగో పలానా అతను ఇలా ఉన్నాడు, పలానా అతను ఇట్లా ఉన్నాడు, పలానా పేర్లు ఇలా మాట్లాడుకున్నారు, ఇలా చేతులు కట్టేసి అక్కడ వెనక్కి చేతులు ఇరిచి ఒక భయంకరంగా ఒక పంది పిల్లను, ఒక మేక పిల్లను, ఒక కుక్కను కూడా అలా తీసుకురాం. అలా తీసుకొచ్చి ఇతని గురించి నేను ఎందుకు మాట్లాడతానండి? చూడండి, 20 సంవత్సరాలకి ఇతని చరిత్ర ఏంటి, ఇవాళ సంపాదించి ఒక హోదాకు వచ్చి నేను ఏసీపీ కాపోతున్నానని చెప్పి నువ్వు కాపు నేను కాపా, నాకెందుకండి కులం నాకెందుకండి? నా మేనల్లుడు కావాలండి. నా మేనల్లుడు కోసం వచ్చి ఇవాళ అనేక మంది స్పందించి మాట్లాడుతున్నారు. 45 రోజులుగా ఏమైపోయినాయండి? ఈ ఉన్న పార్టీలన్నీ ఏమైపోయినాయండి? కూటమి ఎక్కడికి పోయిందండి? విజయవాడలో నాయకులే మరణించారా అండి? ఇదే విజయవాడలో లాకప్ డెత్ జరిగితే వంగవీటి మోహన్ రంగా గారితో, మరి ముదిగొండ పద్మ విషయం కానీ, రిక్షా కార్మికుడి విషయం కానీ, అట్లాగే ఇంకోడు మురళీధర్ అనే విషయంలో కానీ రంగా గారి పక్క నుండి పోరాటం చేసిన రాధామిత్ర మండల సభ్యులను మేము చావగా మిగులున్న సభ్యులం మేము. మమ్మల్ని అండి ఇలా చేసేది? ఇన్ని చరిత్ర కలిగిన వాళ్ళం. మా కాపులే ఎక్కువ మంది చచ్చిపోయారండి అక్కడ. మరి బుడ్డశంతన కానీ, దుర్గాగాడు కానీ, మా నల్లంటేశ్వరరావు కొడుకు కానీ, ఇప్పుడు నా మేనల్లుడు కానీ
ఏ రోజు కులం విషయంలో నేను పలానోడు చేశాడని ఇంకోడని నేను మాట్లాడతలేదండి. మాకు మా బిడ్డ కావాలండి. అదే నాగరాజు గారి మీద మాకు కేసు కూడా వద్దండి. మాకు ఆఫర్ చేసిన రూపాయి కూడా వద్దండి. ఈ రూపాయి కూడా ఎవరెవరు ఆఫర్ చేశారో మొత్తం నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏంటి నన్ను ఇప్పుడు అడిగినందుకు